అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు. కథ పేరు పేరు కోసం. పూర్వం ఒకప్పుడు కళింగ దేశపు రాజు ఒక ప్రకటన చేశాడు. కని విని ఎరుగని అపూర్వమైన దేవాలయం ఒకటి తన రాజ్యంలోని కోనార్కులో నిర్మించాలని 16 ఏళ్ల గడువు పెట్టామని, ఈ పని దిగ్విజయంగా నెరవేర్చిన వారికి 1,00,000 మొహరీలు, ఒక బ్రహ్మాండమైన సంస్థానము, బహుమానం ఇస్తామని, గడువు నాటికి పని పూర్తి కాకపోతే మాత్రం తల కొట్టించి కోటగుమ్మానికి విరేలాడదీస్తామని ఆ ప్రకటనలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఈ ప్రకటన చూచిన ఎందరెందరో పనివాళ్లు వచ్చారు, వెళ్ళారు. ఏమంటే రాజుగారు ఇస్తామన్న బహుమానం చూడబోతే ఆకర్షణీయంగానే ఉన్నది. కానీ శిక్ష మాట తలుచుకుంటే మటుకు గుండెల్లో గుర్రాలు పరుగులెత్తసాగినాయి. అందుకని నిబ్బరం చాలక వాళ్ళు కాళ్లకు బుద్ధి చెప్పేవాళ్ళు. చివరకు మహారాణా భీమ్ అనే శిల్పకారుడికి ఈ వార్త తెలిసింది. రాణా సామాన్యుడు కాడు, గొప్ప పనివాడు, మహాశిల్పి. అతని పనితనము పరీక్షించాలంటే అది మహారాజులకే తగును. అయితే తగిన అవలంబన లేక రాణా ఒక కుగ్రామంలో మిగిలిపోతూ జీవనం నెట్టుకు వస్తున్నాడు. స్వాతివానకు ముత్యపు చిప్పలు ఎదురు చూచినట్టు తరుణం కోసం వేచి ఉన్న రాణాకు ఈ ప్రకటన సంగతి తెలియగానే ప్రాణం లేచి వచ్చింది. దైవం నాకిప్పుడు చక్కటి సావకాశం కల్పించాడు. ప్రపంచానికి నా పనితనము చూపుతాను, బహుమతి పొందుతాను, సంస్థానానికి అధిపతినవుతాను. నన్ను పట్టి పీడిస్తూ ఉండిన దరిద్ర దేవతకు స్వస్తి చెప్పి కలకాలము హాయిగా ఉంటాను. ఎన్నాళ్ళు ఈ లేకి బ్రతుకు. ఈ దెబ్బతో రాణాకు దశ పట్టి తీరాలి. అశాశ్వతమైన ఈ గుక్కెడు ప్రాణము ఉంటే ఎంత, పోతే ఎంత అనుకొని రాణా ఒవ్విళ్ళూరాడు. ఈ సంకల్పం ఎప్పుడైతే కలిగిందో అతడు క్షణమైనా జాగు చేయలేదు. ఇంటి విషయాలను కాస్త కూడా మనసులో చోరనీయలేదు. గర్భిణిగా ఉన్న భార్యనైనా తలచలేదు. పిట్టకు తెలియకుండా పోయి కళింగరాజు దర్శనం చేసుకుని తన ఉద్దేశం వెల్లడించాడు. తొందరపడకు, బాగా ఆలోచించుకొని మరీ పనిలోకి దిగవలసిందని హెచ్చరించాడు రాజు. ఆలోచించటమే కాదు, నిశ్చయమే చేసుకున్నా అని చెబుతూ రాణా తన ప్రతిజ్ఞకు ప్రతిభకు తగిన తార్కాణాలు చూపించాడు. రాజు సంతోషించాడు. ఇంతవరకు వచ్చిపోయిన వాళ్ల వంటి వాడు కాదు వీడు. వాలకం చూడగానే ఆలయ నిర్మాణం సాగించగలవాడుగానే కనబడుతున్నాడు. నేను తలపెట్టిన ఈ ఆలయమే వెలిసిన నాడు కళింగ ప్రభువుకు సమానుడు దేశం మొత్తం మీదనే లేడు అనే కీర్తి వచ్చేస్తుంది. ఇంతకంటే నాకు కావలసిందేముంది అని తలచి మనసులో కుతూహలపడ్డాడు. రాజు తలిస్తే కొదవ ఏమిటి గనక? చూస్తూ ఉండగా ఎక్కడెక్కడి వస్తు సామాగ్రి సమకూడింది. వేల కొద్ది నిపుణులు వచ్చి దిగారు. లక్షల కొద్ది కూలీజనం పనిచేయనారంభిస్తే ఆ ప్రదేశమంతా కను పండువుగా కలకల్లాడజొచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, నిండు 16 ఏళ్ల కాలం అయ్యేసరికి రాణా ప్రారంభించిన ఆలయం పూర్తి కావచ్చింది. 150 అడుగుల ఎత్తున లేచింది ఆ గుడి. ఈ గుడి అన్ని గుళ్ల వంటిది కాదు. దీని చమత్కారం ఏమిటంటే ఇది సుమారు 1 ఫర్లాంగు దూరం సముద్రంలోకి చొరుచుకుపోయి సూర్య భగవానుని వైపు తిరిగి ఉన్నది. అనగా ఉదయాన్నే బాలభానుడు ప్రసరింపజేసే కిరణాలు ముందుగా ఈ గుడి మీద పడి తరువాతనే లోకంలో వ్యాపిస్తాయన్నమాట. శిఖరమంతా తయారు చేశాడు రాణా. ఇక ఒక్కటే పని మిగిలి ఉన్నది. దీనిని 180 అడుగుల ఎత్తున ఉన్న గుడిపైకి ఎక్కించాలి. ఇది ఎక్కించి అమరిస్తే పని పూర్తి అయినట్టే. అయితే సుమారు 500 మణుగుల బరువు గల ఈ శిఖరాన్ని అంత ఎత్తుకు తీసుకుపోవడం ఎలా? మహాశిల్పి అయిన రాణా భీమ్కు, అతని కింద పనిచేసే వేల కొద్ది నిపుణులకు ఈ ఆలోచన ఏమీ పాలుపోయింది కాదు. పోతే రాజు పెట్టిన 16 ఏళ్ల గడువుకు ఇంకా సరిగా 10 రోజులే వ్యవధి ఉన్నది. కాల ప్రవాహంలో 10 రోజులనగా ఎంత? 9 రోజులు ఇట్టే గడిచిపోయినాయి. ఆ మర్నాటితో గడువు తీరిపోతుంది. గడువు దాటిందో రాజు ఎంతమాత్రమూ కనికరించడు. మహాశిల్పి అయిన రాణా పుచ్చే తెగిపడి కోటగుమ్మానికి అలంకరించవలసిందే.
రాజ్యంలో ప్రజలంతా రాణాకు సంభవించిన ఈ విపత్తును గురించే చెప్పుకోసాగారు. ఇట్లా లోకమంతా రాణా గురించి దుఃఖిస్తూ ఉన్నప్పట్లో 16 ఏళ్లు నిండని బాలుడు ఒక కట్టడం వద్దకు వచ్చి రాణాతో, అయ్యా, మిమ్ములను గురించి మీరు చేస్తున్న మహత్కార్యాన్ని గురించి విని సంతోషించాను. అయితే మీరు నిర్వహించిన ఈ కార్యము అంతా దాటి చింతాకంత ఉండిపోయిందన్న స్థితిలో నిలబడింది. అందుకని మీకు రాగల విపత్తును గురించి, అయ్యా, ఏమి కానున్నదో అని లోకం ఉడికిపోతున్నది. ఈ సమయంలో విచారించి ప్రయోజనమేమున్నది? కర్తవ్యం ఆలోచించాలి గాని రాజప్రకటన ప్రకారం పని నెరవేర్చి బహుమతులు పొందాలి, కీర్తి ఆర్జించాలి. కనుక నా బుద్ధికి తోచిన ఉపాయం చెప్పి మీకు విజయం చేకూర్చాలనే సంకల్పంతోనే ఇప్పుడు నేను వచ్చింది అనేసరికి రాణా, అతనితో పాటు వేల కొద్ది పనివాళ్లు కూడా బాలుని మాటలకు ఆశ్చర్యపోయారు. బాలుని ముఖలక్షణాలు చూచేసరికి రాణాకు హృదయంలో ఒక మెరుపు మెరిసినట్టయింది. విచార రేఖలు తొలగిపోయి ధైర్యము, ఉత్సాహము పుట్టుకొచ్చినాయి. వెంటనే ఆ కుర్రవాడు పెద్ద పెద్ద దూలాలు 2 తెప్పించి వాటిని భూమి నుంచి గుడి గోపురం వరకు ఏటవాలుగా అమర్చాడు. తరువాత శిఖరానికి లావుపాటి మోకు కట్టి దాని 2వ కొస గుడిపైన ఒక ఇనప గిలకలో నుంచి దూర్చాడు. అక్కడ ఉన్న పనివారినందరినీ పిలిచి ఆ కొన పట్టుకు లాగుమన్నాడు. అదే ప్రకారం చేసేసరికి శిఖరం బహుతేలికగా గుడిపైకి చేరిపోయింది. పని పూర్తయింది. ఆ క్షణం వరకు తన ప్రాణాలు ఎగిరిపోతాయని విచార సముద్రంలో మునిగి ఉన్న రాణా ఇది చూచి ఉప్పొంగిపోయాడు. అమాంతం వచ్చి అతడు కుర్రవాణిని ప్రేమతో కౌగిలించుకున్నాడు. అక్కడి పనివాళ్లంతా షబాష్ డింబకా అని వేనోళ్ల మెచ్చుకొన్నారు. తరువాత ఎవరి త్రోవన వారు ఎంతో ఉత్సాహంగా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ కుర్రవాడిని వెంటబెట్టుకొని రాణా ఇంటికి బయలుదేరాడు. త్రోవ పొడుగుతా రాణా మౌనంగా నడిచిపోతున్నాడే కాని కుర్రవాణిని పలకరించనే లేదు. ఇది చూసి ఆ కుర్రవాడు కూడా, ఇంతటి ఆపద నుంచి రక్షించానే, నీవెవరవు, ఎక్కడి నుంచి వచ్చావు అనైనా అడగడేం చెప్పమా, కానివ్వు, అడిగినప్పుడే చెబుదాం అనుకుంటూ తను రాణా వెంట మౌనంగా నడుస్తూ ఉన్నాడు. అయితే రాణా మౌనంగా ఉన్న బుర్రలో ఆలోచనలు పరిగెడుతూనే ఉన్నాయి. ఇంత శ్రమపడి కొస వరకు పరిసాగించింది నేనే అయినా చివరకు గుడి పూర్తి కావటం ఈ కుర్రవాణి వల్లనే కదా జరిగింది. ఇతను చూడబోతే మహామేధావిలా కనిపిస్తున్నాడు. ఈ కుర్రవాణిని ప్రాణాలతో ఉంచితే త్వరలోనే ఈ గుడిని మించిన గుడి కట్టవచ్చు. అలాగే జరిగినట్టయితే నా పేరు ప్రతిష్టలు మంటగలిసిపోక తప్పదు. అందుచేత వీడిని తెగటార్చి తీరాలి అనుకున్నాడు. రాణాకు మనసులో ఈ దుర్బుద్ధి కలగటము, కత్తి దూసి ముందు నడుస్తూ ఉన్న కుర్రవాణి తల తెగ నరకటము రెప్పపాటులో జరిగిపోయింది. అంతటితో రాణాకు మనస్థిమితం చిక్కింది. విజయ గర్వంతో రాణా ఇల్లు చేరుకొన్నాడు. భర్తను చూస్తూనే రాణా భార్య, అబ్బాయి ఏడి అని ఆత్రంగా అడిగింది. అబ్బాయి ఎవరు అంటూ తత్తరపాటుతో ప్రశ్నించాడు రాణా. బిత్తరబోయింది ఆమె. అలా అడుగుతారేమిటి, మన చిన్నవాడు ఎరగరా, మీరు తయారు చేసిన శిఖరాన్ని గుడిపైకి ఎక్కించటానికని బయలుదేరాడు కదా, వాడు మీ దగ్గరకు రాలేదా అని కంగారుగా అడగజొచ్చింది. విశ్రాంతి కోసం మంచం మీద కూలబడదామనుకున్న మహారాణా ఒక్కసారిగా పైకి లేచాడు. ఏమిటి, శిఖరం ఎక్కించిన వాడు మన చిన్నవాడా? మన చిన్నవాడా, నా కుమారుడా అంటూ నేలకు ఒరిగిపోయాడు. అదే అతని శాశ్వతమైన విశ్రాంతి అయిపోయింది. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మరచిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.